అనకాపల్లి జిల్లా చోడవరం జనసేన అధ్యక్షుడు గూనూరు మూలానాయుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ త్వరగా కోలుకోవాలని చోడవరం నియోజకవర్గ కేంద్రం నుండి సుమారు 50 కిలోమీటర్లు సింహాచలం కొండకు కాలినడకన వెళ్లి సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సింహాద్రి అప్పన్న స్వామికి మొక్కుకున్నారు. అందుకే కాలినడకన సింహాచలం స్వామిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నట్లు వెల్లడించారు. మనందరి ప్రీతమ నాయకులు ఉప ముఖ్యమంత్రులు జనసేన పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మరి అనారోగ్యంతో ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్లో ఉన్నారు. వారు త్వరితంగా కోలుకోవాలి, సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని మా చోడవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు గూనూరు మూలనాయుడు గారు, మా కోపటి ప్రెసిడెంట్ గారు కూడా వీరేమని చేసి ఈరోజు ఒక సంకల్పం చేశారు. చోడవరం నుంచి సింహాచలం వరకు కూడా పాదయాత్ర చేసి ఆ స్వామివారిని నేను ప్రార్థిస్తాను, పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని, మళ్ళీ వారు కోలుకొని మనందరి మధ్య మళ్ళీ అతి త్వరితంగా కోలుకొని రావాలని చెప్పిన ఉద్దేశంతో ఇవాళ పాదయాత్ర చేశారు. అయితే పాదయాత్ర సంఘీభావంగా దేవాలయం దగ్గరికి వచ్చి వారి సంఘీభావం తెలిపి స్వామివారి దర్శనం చేసి వద్దామని అనుకున్నాం. అయితే నాకు అదృష్టం ఏంటంటే వేపకొండ జంక్షన్లోనే కలిసాం. వారి పాదయాత్రలో కలిసి అక్కడి నుంచి నేను కూడా వారి సంఘీభావంగా పాదయాత్ర ఇక్కడ రావడం జరిగింది. చోడవరం శాసనసభ్యుడిగా కూడా నేను కూడా కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు త్వరితంగా కోలుకొని ఆరోగ్యంగా సంపూర్ణంగా మళ్ళీ పరిపాలన వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో కూడా పాల్గొని మళ్ళీ మన కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి వరహాలక్ష్మీ నరసింహవారి సింహాచలం స్వామివారి మొన్నే నిజరూప దర్శనం జరిగింది. ఆ దర్శనం కూడా చేసుకున్నాం. కాబట్టి స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, నరేంద్ర మోడీ గారికి, మన కూటమి పెద్దలందరికీ కూడా ఉండాలని చెప్పేసి చోడవరం శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.